హనుమంత అంజనీ సుత సద్గుణవంత శ్రీరామదూత. శ్రీ మహాగణపతే నమః. శ్రీ సరస్వతీ నమః. శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. ఖడ్గవింశతి సన్నద్ధః భుజవింశతి మండలః సింహసంహననోపేతః సమవష్టబ్ధకేసరః. 20 ఖడ్గాలు సన్నద్ధములై ఉన్న 20 భుజాలు గలవాడు, సింహము వంటి దేహము గలవాడు, బాగా వ్యాపించిన జూలు గలవాడు, అటువంటి హనుమంతుడికి నమస్కరిద్దాం. బ్రహ్మదేవుడు సీతాదేవి ఉంగరాన్ని తిరిగి ఇవ్వనడంతో హనుమంతుడికి తెలియకుండా ఆ క్రోధంతో ఆకారం పెరిగిపోయింది. ఆ భయంకర ఆకారాన్ని చూసి బ్రహ్మసభలోని మహర్షులేగాక సాక్షాత్ బ్రహ్మదేవుడే గడగడా వణికిపోయాడు. భీకరాకారుడైనటువంటి హనుమంతుడు బ్రహ్మలోకవాసుల గుండెలు అదిరిపోయేలాగా సింహగర్జన చేసి, ఏ బ్రహ్మదేవ, లోకపితామహుడనే గర్వంతో రామాజ్ఞనే ధిక్కరించాలని చూస్తున్నావు. దానికి శిక్ష తీవ్రంగా ఉంటుంది. కొద్ది క్షణాలే సమయం ఇస్తున్నాను. శ్రీరామ ముద్రకను నువ్వే స్వయంగా ఇచ్చి తెచ్చి సమర్పించు నాకు. అలా చేయకపోతేవో ఇక నువ్వు, నీ లోకము అన్నీ సర్వనాశం అవుతాయి. ఏం చేయాలో త్వరగా తేల్చుకో అన్నాడు. ఆ అరుపులు విని సనత్కుమార మహాముని బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా ఆ ఉంగరం తెచ్చిచ్చేయ్యా, ఎందుకూరికే ఇది ఇవ్వటమే శ్రేయస్కరం కదా అని సలహా ఇచ్చాడట. ఆ మాటతో అప్పటిదాకా మొండిగా ఉన్నటువంటి బ్రహ్మదేవుడు ఒక్కసారిగా మెత్తబడిపోయి 2 చేతులు జోడించి హనుమంతుడిని ప్రార్థన చేస్తున్నాడు. ఇట్లా, ఖడ్గం కేటక భిండిపాల పరశుం పాశత్రిశూల ద్రుమాన్ చక్రం శంఖ గదా ఫలాంకుశ సుధాకుంభాన్ హలం పర్వతం టంకం పర్వత కార్ముకాకిడమరు నేతాని దివ్యాయుధ న్యేవం వింశతి బాహువిచ్చ దదతం ధ్యాయేత్ హనుమత్ ప్రభుం. ధ్యాయేత్ హనుమత్ ప్రభుం. కత్తిని, డాలును, రేణువ ముసలికి గల ఆయుధాన్ని, గొడ్డలి, త్రాటి, త్రిశూలము, వృక్షము, చక్రమును, శంఖమును, గద, ఫలము, అంకుశము, అమృతభాండము, నాగలి, పర్వతము, ఉలి వంటి ఆయుధాలను, కొండ, వింటి, సర్పము, డమరుముఖము అనేటువంటి దివ్యములైనటువంటి ఆయుధాలను 20 చేతులతో ధరించినట్టి హనుమంతుని ధ్యానిస్తున్నాను. అట్లా కనపడ్డాడు అక్కడ. బ్రహ్మ అంతటి వాడు అట్లా స్తుతించేసరికి హనుమంతుడు శాంతపడిపోయి మామూలు స్థితికి వచ్చాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ఇలా అన్నాడు, హనుమా, ఏదో పూజలో పెట్టుకున్నావన్నా ఆశపడ్డాను అంతే, ఇదిగో ఆ కనిపించే అమృత సరస్సులో దాన్ని దాచి ఉంచాను, నువ్వే స్వయంగా తీసుకో అన్నాడు. జై గురుదత్త. చూస్తాం ముందుకేమవుతుందో.